సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో శేఖర్ భాష గారు. హాయ్ నాగ్. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. సార్ అంటే జనరల్గా చాలామంది అనుకున్నారు, ఈవెన్ బిగ్ బాస్లో మీరు ఉన్నప్పుడు కూడా కొంతమంది అనుకోవటం ఏంటంటే ఈ టైంలో మీరుంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన క్రియేట్ అయింది. ఈవెన్ నాకైనా సరే అదే క్రియేట్ అయింది. ఒక పాయింట్లో మాట్లాడడానికి ఒక వాయిస్ కావాలి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో టక్కన కట్ చేస్తే మీరు వచ్చారు, అంతా బాగుంది అనుకున్నాం. అది పాపం రాజ్ తరుణ్కి ఏదో ఇబ్బంది అయింది, తర్వాత జానీ మాస్టర్ ఇబ్బంది అయింది, కానీ జనాలు ఓట్లేయడం మానేయండి రా, వాడిని రప్పించండి రా బయటకు అన్నట్టుగా అలా కూడా ప్రచారం జరిగిందని నాకు ఇవాళ తెలిసింది. లేదు సార్, కొంత ఇదైంది. నాకు కూడా కొంతమంది కాల్ చేశారు, మీది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మేబీ ఈయన కొంచెం మాట్లాడితే వాయిస్ రైస్ చేస్తే, అంటే మీరు ఏదన్నా రీసెర్చ్ చేసే కదా మాట్లాడతారు, జనరల్గా ఏం మాట్లాడరు కదా అనేటువంటి ఆలోచన కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి అని చెప్పేసి కొంతమంది చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ వీడియోని పూర్తిగా చేయలేదు. సో ఇవాళ బెయిల్ కూడా వచ్చింది జానీ మాస్టర్కి. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది సార్ అసలు? జానీ మాస్టర్ గారి బెయిల్ ఇది ఇంటరిమ్ బెయిల్. సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఇంటరిమ్ బెయిల్ ఆయనకి జస్ట్ అవార్డు తీసుకోవడం కోసం వచ్చారు. మళ్ళీ 10వ తేదీ వచ్చి సరెండర్ అయిపోయి కోర్టుకి వెళ్ళిపోవాలనేది అక్కడ రూల్. బట్ కంప్లీట్ బెయిల్ రావడం అనేది అసలు విజయంగా మనం పరిగణించవచ్చు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఇంటరిమ్ బెయిల్. అది ఆ ఒక్క కారణం, తన హక్కులు మనం క్షీణించలేము. తనకి అంత వస్తున్నప్పుడు ఆయన ప్రస్తుతానికి శిక్ష పడితే కానీ దోషి కాదు కాబట్టి ఆయన ఇంకా మనం ఆ కోణంలో చూడొద్దు. లెట్ హిమ్ గో అండ్ టేక్ ద అవార్డ్ అనేది జడ్జి గారి అభిప్రాయం లాగా చూడొచ్చు. వి షుడ్ కంగ్రాచులేట్ హిమ్. యా. ఓవరాల్గా ఇది ఒక మోటివేటెడ్గా అన్నట్టుగా కొంచెం నా రీసెర్చ్లో తెలిసింది. అది ఆ కీలకమైన సాక్ష్యం కూడా పట్టుకొచ్చాను, అది కూడా వినిపిస్తా మీకు. జానీ మాస్టర్ గారికి సంబంధించి రకరకాల వాళ్ళు మాట్లాడుతూ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు ఓకే, ఆయన మంచివాడే, మాతో ఇప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు, ఆవిడతో ఉంటారా ఫస్ట్ నుంచి వాళ్ళతో ప్రేమాయణం నడుస్తుంది అన్నట్టుగానే చాలామంది చెప్పారు. కానీ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం ఎక్కడ కూడా ఆవిడ ప్రేమించినట్టు కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు కానీ ఏమీ లేదు. కేవలం ఆయన నన్ను అత్యాచారం చేస్తున్నాడు నా చిన్నప్పటి నుంచి, అంటే 11 నెలలు, అంటే ఆల్మోస్ట్ 17 ఏళ్ల వయసు నుంచి నా మీద ఇది జరుగుతుంది, నేను ఏదో కెరీర్ కోసం గమనున్నాను అన్నట్టుగానే ఆ అమ్మాయి చెప్పింది. బట్ ఇప్పుడు రైట్ నో ఆవిడ 21 ఏళ్ళు, ఆవిడ సంపూర్ణ స్పృహతోటి మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆవిడ మాట్లాడిన కాల్ కావచ్చు, ఆవిడ రాసిన కంప్లైంట్ కావచ్చు, రెండింటికి ఆవిడ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది వినిపిస్తా, మీకు ఏం అర్థమైంది చెప్పండి. హలో ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? ఇది జానీ మాస్టర్ డ్రైవర్ తోటి ఈవిడ జరిపిన సంభాషణ. వాళ్ళిద్దరికి మాటలు లేవు కొన్నాళ్ళుగా. వెళ్ళిపోదాం అనుకున్నారు, ఏదో చిన్న ఒప్పందం చేసుకొని ఆయన ఉంటున్నారు. సో ఈవిడ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అవునా? జానీ మాస్టర్ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కార్లో వేరే అమ్మాయిని డ్రాప్ చేసినా ఇవిడికి మండిపోతుందంట. ఓకే, సో ఆ టాపిక్తో స్టార్ట్ అయింది. చెప్పరా కొంచెం. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీ? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తు వచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే వదిలేయి అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే, సో ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది అనేది మనం టు బి అండర్లైన్డ్ వర్డ్. అవును. సో ఒక అత్యాచారం చేసిన వాడు
రిపీటెడ్గా తన మీద అసాల్ట్ చేస్తున్న నీచుడు నికృష్టుడు కామాంధుడు అని చెప్పి తన కంప్లైంట్లో అంత దారుణంగా ఆయన్ని ఇంత దారుణంగా నన్ను ఇన్సల్ట్ చేసి టార్చర్ చేసి నన్ను మానసిక వేదనకు గురి చేసి ఇంత చేసిన వాడిని ఏమైనా లవ్ చేస్తుందా? లవ్ చేయడమే కాదు పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటే అది అక్కకి తెలిసిపోయింది. ఇంకేముంది అన్న సింపుల్గా మాట్లాడుతున్నారు. అదే కదా. సో చాలా క్లియర్ కట్గా అక్కడ నేను కొన్ని వీడియోలు పెడుతున్నాను. మాస్టర్కి మండాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, అందుకే పెడుతున్నాను నేను. ఏంటివి పాత వీళ్ళిద్దరూ మేబీ ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ల చైన్స్, లాకెట్స్, ఉంగరాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇవన్నీ చేయడం, లేకపోతే వేరే డాన్సర్స్ తోటి కొంచెం ఇంటిమేట్ మూవ్స్ ఉన్నవి పెట్టి ఆయనకి మండిచెట్ చేయడం. ఏదో రకంగా ఆయనకు కోపం వచ్చో లేకపోతే బాధపడో బెంగపడో ఈవిడ మాట్లాడాలని ఆవిడ కోరుకుంటుందనే ఇంటెన్షన్ మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా క్లియర్గా. ఎందుకంటే ఆయన కోపం వస్తుంది కదా నేను ఇలా చేస్తే, అది నాకు కావాలి. అలాంటి ఇంటెన్షన్ ఉంది. ఆయన బాధ పెట్టాలనే ఇంటెన్షన్ ఉంది, ఆయన డిస్టర్బ్ అవ్వాలనే ఇంటెన్షన్ ఉంది. అక్కడ చాలా క్లియర్గా ఒప్పుకుంది. షీ యాక్సెప్టెడ్ దట్ షీ లవ్డ్ హిమ్. ఎవరు లవ్ చేస్తారు? అత్యాచారం రేపిస్ట్ని ఎవరైనా లవ్ చేస్తారండి? రోజు అసాల్ట్ చేసి కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అనేవాడిని ఎవరు లవ్ చేస్తారు? సో ఇంకొకటి వినిపిస్తాను మీకు. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్? కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు. తీసుకోమని చెప్పి నేను ఎవరికి ఇవ్వను. ఆయన చేతిలో ఆయనకి చేతుల్లో ఇస్తాను. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. అంతే. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు. నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తాను నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను. కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా? పడేసి నాకొద్దు, నేను తీసుకోను. ఆ వాచ్ నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను. నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి ఎవరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి. నేను ప్రేమించి ఇచ్చానన్న వాచ్ నేను రిటర్న్ తీసుకోను. నీకు ఇష్టం లేకపోతే డస్ట్బిన్లో పడేసి, ఆయన కావాలంటే నాకు కావాలంటే తీసుకోమను. వచ్చి నా మెడలో నుంచి ఆయనే తీసుకోవాలి. ఏదో రకంగా ఆయన రావాలి. దట్స్ హర్ ఇంటెన్షన్. అండ్ ప్రేమించి ఇచ్చాను. సో ఇందాక ప్రేమించాను పెళ్లి చేసుకుంటాననే మాట ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ప్రేమించి గిఫ్ట్లు కూడా ఇచ్చేంత ప్రేమ ఉంది. మరి ఎక్కడ కనబడింది ఆ కంప్లైంట్లో? ఎక్కడ కూడా ప్రేమించానని కానీ పెళ్లి చేసుకుందాం లేదు. కేవలం అత్యాచారం చేశాడు, టార్చర్ చేశాడు. ఇలా అత్యాచారాలు టార్చర్ చేసిన వాళ్ళని ఎంతగా ప్రేమిస్తారా? ఇన్ని గిఫ్ట్లు ఇస్తారా? ఆయన రావడం కోసం ఇంత వెంపర్లాడతారా? సింపుల్ క్వశ్చన్. ఇలా ఏ విధంగా సేకరించారు సార్ ఇవన్నీ మీరు సోర్సెస్ అడగండి. అంటే మీ దగ్గర కూడా కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కొన్ని మాత్రమే వినిపించారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏం జరిగింది? ఎవరో జానీ మాస్టర్ ఒక అమ్మాయికి ఏదో తినిపించాడని, ఆ తినిపించిన దానికి కూడా ఈవిడికి కోపం వచ్చిందని, ఇది ఏదో కేక్ కట్ చేసి ఇట్లా కేక్ నోట్లో పెట్టిన దానికి కూడా ఈవిడికి కోపం వచ్చేసింది అనమాట. ఎవరో ఐశ్వర్య అనే అమ్మాయి ఎవరో డాన్సర్ ఉందట, ఆవిడకి ఆయన జస్ట్ ఊరికే తినిపించాడు మా క్యాజువల్గా. దానికి కూడా ఈవిడ జెలసీ ఫీల్ అయిపోయి అలగడం ఇట్లాంటివన్నీ చేశానని అది కూడా రికార్డ్ ఉంది. సో అంటే షీ క్లియర్లీ ఆయన వేరే వాళ్ళతో ఉన్నా కూడా ఈవిడ జెలసీ ఫీల్ అయిపోయేంత లవ్ ఉంది ఈవిడికి. అది కూడా మీకు కావాలంటే వినిపిస్తుంది ఉన్నాయి. బట్ నో పాయింట్, బట్ క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. అందులో క్లియర్గా ఒక మాట మెన్షన్ చేయడం జరిగింది. అక్కకి తెలియకూడదని చెప్పేసి అక్కకి తెలియకూడదని చెప్పేసి ఇన్ని రోజులు అక్కకి తెలిసిపోయింది. అక్కకి తెలిసిపోయిన తర్వాత ఇంకేమో అయిపోయింది. అంటే అక్కకి తెలియకుండా ఎన్నాళ్ళు నడిపింది. మరి అక్కకి తెలిస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. వచ్చి 4 పీకిన తర్వాత ఏదో రకంగా ఆయన కూడా 4 పీకుంటుంది, ఇంట్లో పీకుంటుంది, బయట పీకితే బాగుంటుందని చెప్పి. అవును. సో మొత్తానికి ఏదో గ్యాప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. తర్వాత ఆ గ్యాప్ ఏమైందో సిలువల పలువలో అయింది. ఫైనల్గా వద్దు అనుకున్నారు, ఎవరు మనని వాళ్ళు ఉన్నారు. కానీ ఈవిడ మాత్రం ఊరుకోవట్లేదు. ఏదో రకంగా ఈయన్ని తన దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నాలే ఇవన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ రికార్డు ద్వారా. సో అది జరగకపోయేసరికి ఇంకా ఈగో, వీడు ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాలి, ఎలా రాకుండా ఉంటాడో చూస్తాను
అని చెప్పి దానికి చట్టాలను వాడుకొని ఆయన ఇవాళ ఏంటి సార్ పోక్సోలు రేపులు పెట్టడం ఏంటి సార్? దీనికే విరహానికి కూడా పోక్సోలు రేపులు పెడతారా? వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఆ ఈగో క్లాషెస్ ఎట్లా అయినా సరే వాడిని దగ్గర రావాలి. జనరల్గా అమ్మాయిలు కొంచెం ఈ విషయంలో ఎక్కువగా ఉంటుంది. అబ్బాయే ప్రపోజ్ చేయాలి, అబ్బాయిదే తన చుట్టూ తిరగాలి, ఆ ఈగో ఉంటుంది జనరల్గా అమ్మాయిలు అందరికీ. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే తను ప్రేమించిన వాడు అయినా సరే తనే వచ్చి ప్రపోజ్ చేయాలి. రేపు ఫ్యూచర్లో చెప్పుకోవడానికి కూడా ఆయన నా వెంబడబడ్డాడు అని చెప్పుకుంటే వాళ్ళకు ఈగో సాటిస్ఫాక్షన్. ఎవరన్నా అబ్బాయి అది నా వెంబడబడింది అని చెప్తే వాళ్ళకి లోకుగా ఉంటుంది. బేసికలీ ఏదైనా సరే అది సైకాలజీ పక్కన పెట్టినా కూడా ఈవిడ ఆ ఈగోకి ఫీల్ అయింది, ఆయన ఏదో రకంగా ఈవిడ దగ్గర రావాలని రకరకాల ప్రయత్నాలు చేసిందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి కూడా ఉందండి, అబ్బాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అబ్బాయిలు అమ్మాయిలు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కరెక్షన్ చేసుకుంటున్నా. అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే, అమ్మాయి కూడా అమ్మాయి ఆలోచన విధానం సైకలాజికల్ నేను చెప్తున్నాను ఒక వర్డ్ని. అబ్బాయి కాస్త దురుసుగా వెళ్ళాడు అనుకోండి కామాంధుడా అంటారు, రాలేదన్నాను అనుకోండి అబ్బాయి పొరపాటున వెళ్ళలేదు అనుకోండి ఏదో నీకు మగతనం లేదంటారు. ఎటు పోయినా జరిగేది మళ్ళీ విడిగే సమస్య. ట్రూ అండి. అప్లికేషన్ దగ్గరికి 2 సార్లు వెళ్తున్నాడు అనుకోండి అమ్మాయి దగ్గర, వైఫే కావచ్చు, దగ్గరికి 2 సార్లు వెళ్తే ఏదా ఆగలేవా, నీకు అంత కామందుడా, నువ్వు కళ్ళు మూసుకుపోయినా కామంతో కళ్ళు మూసుకుపోయినావు అంటారు. అలా అని చెప్పి కాస్త బెట్టు చూపించాడు అనుకోండి, బెట్టు చూపిస్తే ఏదైనా నీకు మగతనం లేదా, ఇంత అందంగా కనిపిస్తున్నాను, ఇంత అందంగా సోయగలున్నాను, ఇంత హొయిలు చూపిస్తున్నాను కానీ రాలేదంటారు. ఎట్టు పోయిన కష్టం మగాడికి. సార్ హర్ష సాయి కేసులో అదే కదా సార్, ఓ మేరా విశ్వామిత్ర వయసు అయిపోతుంది, ఏం చేస్తున్నావు నువ్వు, నా ప్రపోజల్ ఏం చేసావు, ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, ఇంకా ఆఖరికి ఫైనల్గా అలాగే అవుతుంది. మన సినిమా వాళ్ళు కూడా సార్ సాహిత్యాలు వెళ్ళి కొంచెం మార్పులు చేసుకుంటే బెటర్. ఎందుకంటే నో మీన్స్ నో అనేది కదా మన చట్టం చెప్పేది. అమ్మాయి నో అని చెప్పినప్పుడు నో అంతే. కానీ వదలమంటే ఏమిటర్థం వదిలిపోమ్మనా ఇలాంటివి రాస్తారు మన కవులు. మన త్రివిక్రమ్ గారి సినిమా అంతెందుకు ఆడువారి మాటలకు ఎప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మిస్సమ్మ నుంచి, అవునంటే కాదనిలే కాదంటే అవునని, ఇలాంటివి నేర్పిస్తే ఇప్పుడు ఈ సైకాలజీని మన మీద రుద్దడమే కాదు వాళ్ళ మీద కూడా రుద్దుతారు. అమ్మో ఇప్పుడు నేను వీళ్ళు లవ్ చెప్పగానే నా మనసులో ఉన్నా కూడా నేను ఇమీడియట్గా చెప్తే వాడికి నేను అలసైపోను, కొన్నాళ్ళు కాదనే చెప్పాలి. ఇప్పుడు వాడు కావాలని నేను అనుకున్నా కూడా వాడు మీదకి వచ్చినప్పుడు నేను వద్దు అనకపోతే నేను ఎట్లాంటిదానని వాడు అనుకుంటాడు. ఇది వాళ్ళ మనసులో ఉండే మాట. ఇప్పుడు అమ్మాయి రాగానే రారా అందనుకో, ఏంటిది ఇదేదో తేడాగా ఉంది, కొంచెం సిగ్గు బిడి ఉండాలి కదా అని చెప్పి వాడు అనుకుంటాడు అని ఇప్పుడు ముందుగానే అనుకొని నువ్వు చెప్తా ఉంటుంది అనమాట. వాడు నిజంగా నేను అనుకుని సిన్సియర్గా పాపం అమ్మాయి ఎక్కడైపోయి నువ్వు అనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమిట్రా వదలమంటే ఏమిటి అర్థం వదిలిపోమ్మనా అని. అదేంటనా ఈ నో అనేది ఎలాంటి నో అనేది కూడా మనం చూసుకోవాలి. వద్దు వద్దు రావద్దు అనేది కూడా నోనే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సిచ్యువేషనల్ అడ్వాంటేజ్, నేను నిజంగానే వద్దు రావద్దు అన్నా సరే అయినా కూడా వాడే వచ్చాడు అనే అవకాశం ఉంటుంది కదా. ఆ వద్దు అనేది ఎలాంటి వద్దు, సరే ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా ఆవిడే ఆయన్ని రావాలి అని కోరుకుంటోంది అనే విషయం మనకు అర్థమైంది. రాకపోతే ఏంటి సార్, పోక్సో పెట్టేస్తారా? పోక్సో పెడతారా సార్? రేపులు ఇవే పెట్టేది పోక్సో సార్. ఈవిడ పెట్టిన కేసు ఇప్పుడు ఈవిడ 21 ఏళ్ళు ఆవిడకు పోక్సో ఎలా పెడుతుంది అంటే 16 ఏళ్ళ టైంలో జరిగింది ఇప్పుడు తీసుకొచ్చి పెడతానంటది. ఇప్పుడు పోక్సో కేసులో ఒకటి ఏం చెప్తుంది మనకి సార్, పోక్సో యాక్ట్ 29 ఏంటంటే ఒకసారి ఎవరి మీద పోక్సో కేసు పెడితే నేను ప్రూవ్ చేయక్కర్లా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నిర్దోషని. పోక్సో కేసు పెట్టాలంటే నువ్వు బై డిఫాల్ట్ నువ్వు దోషని. మిగతా సెక్షన్స్లో అలా కాదు, పోక్సో పెట్టారంటే నువ్వు నేరస్తుడు ముందుగానే డిసైడ్ చేసేసావు. ఇప్పుడు నీ కర్మ నువ్వే ప్రూవ్ చేసుకో, నువ్వు నిర్దోషని, నీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ యూ. ఇది కూడా చాలా దారుణమైన సెక్షన్. అవును, అంటే సెక్షన్ 29 ఏం చెప్తుందంటే, ఒకసారి ఒక అభియోగం వేస్తే జనరల్గా వేరే ఏ కేసుల్లో అభియోగం చేసినా సరే ఆయన కేవలం ముద్దాయి మాత్రమే, అది క్లియర్ అయిన తర్వాత అతను దోష నిర్దోషం తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ పోక్సో యాక్ట్ ప్రకారం ఎలా వెళ్తుందంటే సెక్షన్ 19 ఒకటి సెక్షన్ 20 నేను ఏం చెప్తుందంటే, ఒకసారి అభియోగం చేస్తే అది అభియోగం కాదు అతను నేరస్తుడే అని చెప్తూ అతను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీ మీద ఒక అప్లికేషన్ వేశానండి, అది అవునా కాదని ప్రూవ్ చేయాల్సింది మీరు, కానీ మిగిలిన చట్టాలు ఎలా ఉంటుంది, నేను మీతో అప్లికేషన్ పెడితే అది అవును కాదని చేయాల్సింది నేను. ఇక్కడ నేను మీద ఒక ఇష్యూ నేను తీసుకొచ్చినప్పుడు ఇతని అవునా కాదని చెప్పాల్సి నేను చేయాల్సి వస్తుంది. అవును పలానా కారణాలు తెచ్చా ఇతని అభియోగి కాబట్టి ఇతని దోషం నేను ప్రూవ్ చేయాలి. ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటాడో ప్లెయింటిఫ్ ప్రూవ్ చేయాలి ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్న కేసు ఏంటంటే సార్ చెప్పినట్టుగా సెక్షన్ 19 or 20 ఎలా చెప్తుందంటే, ఒకసారి అభియోగం చేస్తే అతను పూర్తిగా నేరస్తుడు, అతను ప్రూవ్ చేసుకోవాలి. నేను చేయలేదు అన్నటువంటి కారణాలు చేశాడా చేయలేదని ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ ఈలోగా ఈ మీన్ వేరు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. సెక్షన్ 19 సార్ చెప్పినట్టు దాంట్లో ఏంటంటే ఎవరు కేసు పెట్టచ్చు అంటే ఎవరైనా సరే ఈ అమ్మాయి తరపున
చిన్న అమ్మాయి ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తరపున మైనర్ అమ్మాయినా అబ్బాయినా పోక్సో ఇద్దరికి వర్తిస్తుంది, వెళ్ళి కేసు పెట్టచ్చు. దాంట్లో ఏం రాస్తారంటే సెక్షన్ 19లో ఇంక్లూడింగ్ ద చైల్డ్. సో ఇక్కడ మనం ఇది అండర్లైన్ చేసుకోవాలి. అది మీరు గమనిస్తే ఆ సెక్షన్ నేను పేపర్ తీసుకురాలేదు, బట్ ఇంక్లూడింగ్ ద చైల్డ్ అంటే చైల్డ్ అంటే ఎవరు? బాధింపబడ్డ ఆ అమ్మాయో అబ్బాయో. సో ఎందుకు వాళ్ళు పెడితే బై డిఫాల్ట్ నువ్వు నేరస్తుడు అంటారంటే పిల్లలు దేవుడు చల్లని వాళ్ళే, వాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళ బాలవాకు బ్రహ్మవాకు, వాళ్ళు అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి ఇంకా తెలివితేటలు రావు అబద్ధాలు చెప్పేంత అనే ఒక దృక్పథంతో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఫుల్ వెసులుబాటు ఉండదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయరు. పోక్సో ఇట్లా పిల్లడికి బాబుకి ఎదురు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోక్సో ఇట్లా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ లేదు. అతను చెప్పింది అక్కడ తీసుకోవాలి, అక్కడ ఆ సెంటెన్స్ వాంగ్మూలం తీసుకోవాల్సింది తప్పించి అబ్బాయిని కూర్చోబెట్టి అక్కడ అంటే అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేయరు. ఏ టైంలో చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అని మిగిలిన కేసులో చేసినట్టుగా ఆ ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్ని పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ కోర్టులో లేదు. సో ఎందుకంటే వాళ్ళకి సరిగా చెప్పుకోలేరు, వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో చేశారు కదా. కానీ ఆ చైల్డ్ ఏమయ్యాడు? ఇక్కడ ఏమైంది? ఆ చైల్డ్ ఇప్పుడు అడల్ట్ కదా ఆవిడ. ఇప్పుడు మనిషి అయ్యేటప్పటికి పెద్దవాడు అయ్యేటప్పటికి అబద్ధాలు నేర్చుకుంటాడు, రాజకీయాలు నేర్చుకుంటాడు, కాన్స్పిరసీలు నేర్చుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేది, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది చైల్డ్ కాదు. షీ ఈజ్ నో మోర్ అ చైల్డ్. చైల్డ్లో జరిగింది ఇప్పుడు ఇస్తుంది. మరి ఇప్పుడు ఇచ్చిన దానికి అదే రేంజ్ శాంటిటీ ఎలా వస్తుంది? చైల్డ్ చెప్పాడు, పాప పిల్లవాడు తెలీదు, అబద్ధాలు చెప్పలేడు, కాబట్టి వాడిది మనం తీసుకుందాం, వాడిని ముద్దాయిగా కాదు దోషిగా ముందుగానే మనం డిసైడ్ చేసాం. మరి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది చైల్డ్ కాదే, అడల్టే, 21 ఏళ్ళ అడల్టు, లీగల్గా గవర్నమెంట్ వారు ఏజ్ ప్రకారం పెళ్లి కూడా చేసుకోదగ్గ ఏజ్ ఉన్న అడల్ట్. ఆ అడల్ట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాన్ని అంత శాంటిటీగా చూడాల్సిన అవసరం ఉందా? అండ్ ఇక్కడ మీరు వినిపించిన దాని ప్రకారం ఏంటంటే బోత్ సైడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% జరిగింది. మ్యూచువల్ కన్సెంట్ అనేది క్లియర్గా ఉంది. అందులో మాట్లాడేదాన్ని బట్టి అంటే గిఫ్ట్స్, నాట్ ఓన్లీ గిఫ్ట్స్, అన్ని రకాలుగా షేర్ చేసుకున్నటువంటి ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనేటువంటి కాన్సెప్ట్ క్లియర్గా వెళ్ళిందని అర్థమవుతుంది మనకి. అయితే మీరు ఇందాక చెప్పినట్లు ఎలానంటే ఇంట్లో తెలిసిన తర్వాత కోర్స్ ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి వైఫ్ తన సైడ్ నుంచి తను ఏదైనా మందలించడం చేయటం చేసి ఉండొచ్చు. అండ్ దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇది మంచి కాదులే అని చెప్పేసి విచిత్రం, కంప్లైంట్లో ఆవిడే ఈవిడ సవతిగా తెచ్చుకోవాలని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇది చేస్తారండి. అంటే ఆవిడట ఈవిడ ఇంకో పెళ్లి చేసుకోవాలి, మతం మార్చుకోవాలని చెప్పి ఈవిడే చేసింది. లవ్ జిహాదీ కాన్సెప్ట్. అంటే బేసికలీ ఈవిడే ఇంకా మతం మారలేదు, ఇంకా ఈవిడ ఆధార్ కార్డు అన్ని కూడా ఆవిడ పేరు మీదే ఉన్నాయి, ఏ రకంగా మతం మారింది లేదు. ఆయన ఏదో ఆయన ఇంట్లో ముద్దుగా ఆయన వేరే పేరు పెట్టి పిలుచుకొని ఉండొచ్చు, బట్ ఆవిడేం మతం మారలేదు. షీ స్టిల్ ప్రాక్టీసింగ్ ఇన్ దిస్, జస్ట్ లైక్ షారుఖ్ ఖాన్, గౌరీ. దేనైనా రాజకీయం చేయొచ్చు మనం ఇవాళ రేపట్లో. సో ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో ఆయనకి శత్రువులు ఉంటారు కొన్ని చోట్ల. సో వాళ్ళు ఇలా లవ్ జిహాద్ కాన్సెప్ట్లు తీసుకురావడం ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. బట్ ఏదైనా అది కంప్లీట్ డిఫరెంట్. లవ్ జిహాద్ అంటే అది వేరే కాన్సెప్ట్. ఇక్కడ నువ్వు పెట్టింది ఏంటి? పోక్సో 376. అది ఏ రకంగా వ్యాలిడ్? మ్యూచువల్ కన్సెంట్ తోటి మీ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, రేప్ అనేది ఎలా వస్తుంది? ఇది ఒకటి సార్. ఇంకా మనం రోజు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 68 అండ్ బిఎన్ఎస్ సెక్షన్ 69 గురించి ఢిల్లీ దాకా వెళ్ళి వినిపిస్తా అని చెప్తున్నాను కదా. మరి ఎవరైనా వినిపించారేమో, మన మాటలు అక్కడ దాకా వినపడ్డాయేమో. ఇవాళ సెక్షన్ 68 గురించి ఏదో కొన్ని మార్పులు చేయమని చెప్పి సార్ ఏదో చెప్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే మ్యారిటల్ రేప్ అంటారు. అంటే వైవాహిక జీవితంలో ఒక భార్యాభర్తలు కలిసి పరస్పర అంగీకారంతో మ్యారేజ్ అయిన తర్వాత బెడ్రూమ్లో భార్యకి అంగీకారం కాకుండా భర్త తన ఒంటి మీద చేయి వేస్తే అది ఇంతకుముందు భార్య దాన్ని అంటే తను అంగీకారం లేకపోతే అది రేప్ అనే వర్డ్ ఉండేది. యాక్చువల్గా అది రేపు. ఆమెకి ఇష్టం లేకుండా సొంత పెళ్లి చేసుకొని ఎంత భర్త అయినప్పటికి కూడా తన అంగీకారం లేకుండా తన ఒంటి మీద చేయేస్తే రేప్, RAPE రేప్ అనే వర్డ్ను వాడడం జరిగింది. దీని మీద చాలా ఇష్యూస్ జరిగాయి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక అఫిడవిట్ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు కేసు ఇచ్చింది ఇదే విషయం మీద. దీని కాస్త మరింత పునరాలోచించమని చెప్పి ఒక ఇష్యూ చేసినప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చిన్న ఆబ్లిగేషన్, ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఏంటి అఫిడవిట్ అంటే ఇది మ్యారిటల్ రేప్ కాదు, మ్యూచువల్ కన్సెంట్గా ఉన్నారు. సో ఆ బెడ్రూమ్లో జరిగింది ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి? సో 376 కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో మీరు చెప్పే 68 కానీ 69 ఇది అప్లికబుల్ కాదు. ముఖ్యంగా రేప్ అనే వర్డ్ తీసేయండి, మ్యారిటల్ రేప్ అనే వర్డ్ రాదు అని చెప్పి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈరోజు. ఒక శుభసూచకం ఈరోజు దానికి సంబంధించి. సో డెఫినెట్గా ఏంటంటే ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక మార్పు అయితే వస్తుందండి డెఫినెట్గా సార్. కానీ ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ అది వచ్చే పుణ్యకాలంలో ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి కూడా తెలియదు కదా సార్. అంటే జనరల్గా ఇప్పుడు జానీ మాస్టర్కి వచ్చినటువంటి బెయిల్ ప్రకారం ఇంటర్వ్యూ బెయిల్లో
టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయండి? ఇంటర్మ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ అండి. అంటే మధ్యంతరం ఏదో చిన్న పని చేసుకొని రావాలి పేరెంట్స్కి, అంటే పిండ ప్రదానం చేయడం కానీ చాలా వస్తాయి. ఆ ఇంటర్మ్ బెయిల్ అనే దగ్గర పెద్ద స్టోరీ వస్తుంది దాని దగ్గర. ఏంటంటే పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయడం కానీ, లేకపోతే ఇట్లాంటి సెలబ్రిటీస్ సోషల్ స్టేటస్ ఉన్నవాళ్ళు అవార్డ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సిన నెసెసిటీ ఉన్న సందర్భంలో కొంత వెసులుబాటు ఇవ్వడానికి కోసం మధ్యంతర బెయిల్ అంటారు దాన్ని. అంటే కొంత అక్కడ మనం కొంత అమౌంట్ అక్కడ పే చేసి ఒక బెయిల్ రిలీజ్ చేసేటప్పుడు కొంత అమౌంట్ పే చేశాక ఒక సేఫ్ డిపాజిట్, కాషన్ డిపాజిట్ పెట్టి మనం బయటికి రావాల్సి వస్తుంది. ఒక ఇద్దరు ఆఫీసర్స్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సైన్ చేయాల్సి వస్తుంది. కొంత కాషన్ డిపాజిట్ ఐ థింక్ వాళ్ళని ఒక 25,000 ఇచ్చి అనుకుంటా, 2 lakhs, ఆ 2 lakhs రూపీస్ అమౌంట్ రిఫండబుల్ ఉంటుంది అది. అంటే కోర్టు స్టాంప్స్ తీసుకుని ఆ స్టాంప్స్ అలా బెయిల్ మీద పెడతారు. అగైన్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ 2 lakhs కూడా రిఫండబుల్ అవుతుంది. అయితే ఇది ఓన్లీ 6th నుంచి 10th వరకు 4 రోజుల వరకు పరిధి వరకు ఇచ్చారు. అది బహుశా మళ్ళీ అది బెయిల్ కంటిన్యూషన్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఇంటర్మ్ బెయిల్ కూడా కొన్ని పారామీటర్స్లో అది నిజంగా లాయర్స్లో గట్స్ ఉంటే, ఆ సెక్షన్స్ కరెక్ట్గా చేయగలిగితే ఆ ఇంటర్మ్ బెయిల్ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఇంటర్మ్ బెయిల్ వచ్చింది ఒక సందర్భంలో. అవును, మెడికల్ అని చూపించిన ఇంటర్మ్ బెయిల్ తీసుకొచ్చారు. ఆ సందర్భంలో కూడా అది కంటిన్యూ చేశారు. ఆయనకున్నటువంటి అడ్వకేట్స్ మాట్లాడింది, వాళ్ళు చిన్న ప్రజెంటేషన్, అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ వల్ల ఆ ఇంటర్మ్ బెయిల్ కూడా కంటిన్యూటీ అయింది కొన్ని సందర్భాల్లో. నాట్ ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కేసు విషయంలో ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. అప్పుడు కూడా నాంపల్లి కోర్టు నుంచి ఇష్యూ అయింది. ఇదే నాంపల్లి కోర్టులో ఇంటర్మ్ బెయిల్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇవేందో పెద్ద పెద్ద ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు ఉన్న చోట్లనే జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇది అంత కంపేర్ చేస్తాను నేను చెప్పేది. ఇప్పుడు ఈ కేసులో పోక్సో ఉంది కదా, ఏ ప్రాతిపదికన ఇచ్చుంటారు అనేది? అది ఇంటర్మ్ బెయిల్ అంటే ఏదైనా ఎమర్జెన్సీస్ కోసం అండి. నేషనల్ అవార్డు తీసుకోవాలి కదా సార్. ఈయన నేషనల్ అవార్డు తీసుకునే ఉద్దేశంతో ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక సెలబ్రిటీని, సో నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇవి ఇంకా కోర్టు ట్రయల్స్లో ఉంది కాబట్టి ఇంకా జడ్జిమెంట్ రాలేదు, సో నాకైతే వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పీల్ చేసుకుంటాం కోర్టుకి. అది కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేయదు, దట్ ఇస్ సెకండరీ. సో ఈయన విషయంలో, జానీ మాస్టర్ గారి విషయంలో ఈయన ఏదైతే అప్పీల్ చేసుకున్నారో కోర్టుకి బెయిల్ ఇవ్వమని చెప్పేసి, దీన్ని కోర్టు యాక్సెప్ట్ చేశారు. దానికి అది ఇవ్వడం ఇవ్వకపోవడం అంది పారామీటర్స్ ప్రకారం జడ్జి గారి యొక్క దీన్ని బట్టి ఉంటుంది. అది కేసు యొక్క తీవ్రతను బట్టి. సో పోక్సో కాబట్టి ఇవ్వకూడదని ఉండదండి. కొన్ని సందర్భాల్లో పోక్సోలో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బెయిల్ జడ్జిమెంట్స్ వస్తాయి కొన్ని. అంటే అక్కడ తీవ్రమైన నేరం, అక్కడ బాగా హత్యా నేరం జరిగిపోయి, అక్కడ బాగా మర్డర్ జరిగిపోయి, అక్కడ క్రూయల్టీగా జరిగిపోయి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భాల్లో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చే, అంటే ఇంటర్మ్ బెయిల్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ జరుగుతున్న జానీ మాస్టర్ గారి విషయంలో ఆ అమ్మాయి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టింది, ఒక అలిగేషన్ పెట్టింది ఆ అమ్మాయి, దాన్ని కోర్టు పోలీసులు తీసుకున్నారు. ఇమ్మీడియట్గా పోలీసులు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బేస్డ్ అంతా, ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది, హెల్త్ కండిషన్ బాగానే ఉంది, ఆ అమ్మాయి కంటిన్యూస్గా సొసైటీ తిరుగుతోంది. అంత తీవ్ర స్థాయి ఉండదు. కోర్టులు ఏం చేస్తుంటే ఎంత తీవ్రమైన నేరం చూస్తారు అక్కడ. సో జానీ మాస్టర్ గారి విషయంలో ఓన్లీ ఆ సెక్షన్స్ మనం మాట్లాడుకుంటాం, కానీ సెక్షన్స్లో డెప్త్లోకి వెళ్తే అది ఎంత తీవ్రంగా ఉంది, కత్తితో పొడిచాడా లేదా నిజంగా మర్డర్ చేశాడా, ఇంత చాలా ఉంటుంది. ఎన్ని సెంటీమీటర్ లోపల పొడిచాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కత్తితో పొడిచాడు, ఎంత పొడిచాడు, ఎన్ని ఇంచెస్ లోపలికి వెళ్ళింది, అంటే తీవ్రమైనటువంటి నేరాలను బట్టి ఉంటుంది అక్కడ. ఇక్కడ జానీ మాస్టర్ గారి విషయంలో డెఫినెట్గా అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ విషయంలో డెఫినెట్గా ఇంటర్మ్ బెయిల్ ఆయనకి హక్కు ఉంది. బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్ ఆయనకు హక్కు ఉంది ఇంటర్మ్ బెయిల్. ఎందుకంటే ఇంకా అవి ఆరోపణలు మాత్రమే, అవి జరగాల్సిన ప్రూవ్స్ జరగాలి, ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళాలి, దాని తర్వాత ఫర్దర్గా వచ్చిన ప్రొసీడింగ్స్, లీగల్, అవన్నీ లెంగ్తీ ప్రాసెస్. బట్ యాజ్ ఎ సెలబ్రిటీ ఫర్దర్గా కూడా ఇది పొడిగించే అవకాశం ఉంది అనేటువంటిది ఒక్కొక్క పాయింట్ ఉంది. పొడిగించవచ్చు, పొడిగించకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్వకేట్స్ వెళ్ళి అక్కడ కోర్టులో ఎంతవరకు కన్విన్స్ చేస్తున్నారు, సో దాన్ని ఎంత అందంగా కన్విన్స్ అంటే చెప్పగలుగుతున్నారు జడ్జి గారు కన్విన్స్ చేయాలండి అక్కడ. సార్ ఇది ఇంకో కండిషన్ కూడా పెట్టారట, ఇంకొకసారి ఇంటర్మ్ బెయిల్ అప్లై చేసుకోవడానికి కుదరదు, బట్ నార్మల్ బెయిల్ మళ్ళీ కావాలంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ బెయిల్ నంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అండి, ఇన్నిసార్లు చేయాలి, అన్నిసార్లు చేయకూడదు. ఇంటర్మ్ బెయిల్ ఇంకోసారి అప్లై చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పారని నేను విన్నాను. బట్ నార్మల్ బెయిల్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాక్ట్ ఆయనకి ఏదైనా కొంచెం వెసులుబాటు ఉండేటట్టు ఉందా? మనం ఇందాక చెప్పిన 19లో ఉన్న ఆ లొసుగు ఏదైతే ఉందో, చైల్డ్, షీ ఈజ్ నాట్ ఎనీ మోర్ చైల్డ్, అడల్ట్, బట్ ఆవిడని చైల్డ్ ఇచ్చిన అంత శాంటిటీ తోటి ఎలా చూస్తారు అనే పాయింట్లో ఈయనకి పోక్సో నుంచి బెయిల్. యాక్చువల్గా ఎలా వస్తుందంటే, ఇది బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత బోత్ సైడ్స్ మనం WS ఫైల్ చేయాలండి కోర్టులో. ఇట్లాంటి విషయాలు WS అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. WS అడుగుతారు మనల్ని కంపల్సరీ. ఇప్పుడు ఓన్లీ జస్ట్ బెయిల్ పిటిషన్ పెట్టారు, రేపు కోర్టు బెంచ్ మీదకి వెళ్ళేసరికి వాళ్ళు తీసుకున్న తర్వాత వెంటనే జడ్జి గారు WS ఫైల్ చేయమని చెప్పి మనకు టైం ఇస్తారు. 20 days 30 days టైం ఇస్తారు. ఆ టైంలో మనం ఎంత అందంగా WS ఎంత ఫ్యాక్ట్స్ మాట్లాడగలిగా ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఎంటైర్ కూడా ప్రొసీడింగ్స్ వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఆ టైంలో ఇవి మనకు ఉపయోగపడతాయి అన్నీ కూడా. సో WS ఫైల్ చేయాలి ఫస్ట్ మనం. ఆ WS ఫైల్ చేయమని చెప్పి మన కోర్టు ఆర్డర్ రావాలి మనకి. అది ఈ లోపల కావాలంటే ఇది వాళ్ళు ట్రూత్ ల్యాబ్స్ కూడా పంపించి దాని శాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అండి.